నమస్కారం. నా పేరు గీత, హోమియో ఫిజిషియన్. గత 20 సంవత్సరాలుగా ఎల్లమ్మగుట్టలో ప్రాక్టీస్ చేస్తున్నాను. స్త్రీలలో మరొక సమస్య ఎక్కువగా చూసే, అంటే ఇది న్యాచురల్గా జరిగే సమస్య అయినా కూడా ఎక్కువ మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. దాని గురించి మెయిన్గా అవగాహన ఉండదు. అది ఏంటంటే మెనోపాజ్ అంటే మన యొక్క ఋతుక్రమం ఆగిపోవడము. అది ప్రతి ఆడవాళ్ళలో సహజంగా జరిగే సమస్య అయినా కూడా ప్రతి మహిళలో వేరువేరుగా వాళ్ళ యొక్క లక్షణాలు, ఆ టైంలో ఉండే అనారోగ్య సమస్యలు వేరువేరుగా ఉంటాయి. మెనోపాజ్ అనేది మనకు శరీరంలో మనకు ఫస్ట్ యుక్త వయసు వచ్చినప్పుడు వచ్చే నెలసరి అనేది క్రమేణా ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత మన శరీరంలో హార్మోన్స్, అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్, స్త్రీల హార్మోన్ సమస్య, అది ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. శరీరంలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల స్త్రీలలో అనేక సమస్యలు, ఈ నెలసరి ఆగిపోవడం అనేది జరుగుతుంది. అది ప్రధానంగా ఫస్ట్ మనకు చూసే సమస్య ఏంటంటే దాంట్లో నెలసరి సరిగ్గా రాదు. అంటే అది లేట్గా రావచ్చు, లేతే ముందుగా రావచ్చు, లేదంటే ప్రొలాంగ్ అవ్వడం, అంటే ఎక్కువ రోజులు అవ్వడము, ఇవి ఎక్కువ సమస్యలు చూస్తూ ఉంటాము. ఎక్కువ రక్తస్రావం అవడము, దానివల్ల స్త్రీలలో ఎక్కువగా రక్తహీనత రావడము, తర్వాత మెయిన్గా శరీరంలో వేడి, అంటే హాట్ ఫ్లెషెస్ అంటారు, ఇవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే తొందరగా, అంటే వేరే స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళు అనుకుంటారు నా శరీరం ఎందుకు తొందరగా చెమట పడుతుంది, తొందరగా వేడి అనిపిస్తోంది అనేది, అది ఎక్కువగా ఈ మెనోపాజ్ పీరియడ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. తర్వాత నిద్ర పట్టకపోవడము, ఇది కూడా ప్రధాన సమస్య. నిద్ర పట్టకపోవడం వల్ల మళ్ళీ ఇండైరెక్ట్గా మన శరీరం మీద, అంటే నిద్ర పట్టకపోవడం వల్ల మన యొక్క బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ, తర్వాత మానసికంగా కొంచెం డల్గా అయిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ, ఈ మెనోపాజ్ పీరియడ్లో ఎక్కువగా చూసే సమస్య డిప్రెషన్, అంటే మానసిక దాంట్లో కూడా చాలామంది స్త్రీలు బయటికి చెప్పుకోలేకపోతారు. ఎందుకంటే అది వాళ్ళకి ఇది ఒక మానసిక సమస్యలాగా చూస్తారు. కానీ యాక్చువల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగే సమస్య. దాంట్లోంచి కూడా స్త్రీలు బయటపడాలి అంటే ఎక్కువగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తర్వాత ఎక్కువగా యోగా, ధ్యానం అది చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఇంకొక ప్రధాన సమస్య దీంట్లో ఉండే సమస్య ఏంటంటే శరీరము కాల్షియం, ఈ హార్మోన్స్ ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల శరీరం కాల్షియం అబ్జార్ప్షన్, అంటే కాల్షియంని శరీరం తీసుకోవడం అనేది శరీరం రక్తంలో అబ్జర్వ్ అవ్వడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా చూస్తాము మోకాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్, తర్వాత నడుము నొప్పులు, ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీనికి మనము తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించరు. ఒక వయసు, ఒక 40 సంవత్సరాలు వచ్చాయంటే కంపల్సరీ మన ఫుడ్ విషయంలో కానీ, మన యొక్క మానసిక ఆరోగ్యం, అంటే ఎక్కువగా స్ట్రెస్కు లోనవ్వకుండా, ఎక్కువ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకుండా, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపాలని మేము డాక్టర్స్వి చాలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. ఫుడ్ విషయంలో అంటే ప్రతి మహిళకి ఈ మెనోపాజ్ పీరియడ్లో కనీసం రోజుకి ఇన్ని మిల్లీగ్రాముల కాల్షియం అవసరము, ఒక 500 మిల్లీగ్రామ్స్ కాల్షియము కానీ, తర్వాత ఐరన్ కానీ, అంటే మన యొక్క రక్తంలో ఇనుము శాతం పెరగాలి. సో దానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే రోజుకు కనీసం ఒక కప్పు పాలు తీసుకోవాలి, లేదా నువ్వులు తీసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అది కూడా కొలెస్ట్రాల్ అది అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవడము, అలాంటి సమస్యలు లేని వాళ్ళు నార్మల్గా వారానికి ఒకసారి అయినా కనీసం తీసుకోవాలి. ఇలా ఫుడ్ విషయం కానీ ఇవన్నీ చేసిన తర్వాత మనకు తర్వాత కొన్ని దీనికి సపోర్టివ్గా కొన్ని హోమియో మందులు కూడా చాలా మంచిగా ఇది చేస్తాయి. మన
హోమియో విధానంలో కూడా మెనోపాజ్ దానికి ప్రతి మహిళకి వేరు లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల బట్టి వాళ్ళ యొక్క శరీర తత్వం బట్టి వాళ్ళకు ఉండే అది మానసిక సమస్యలు కానీ శారీరక సమస్యలు ఇవన్నీ కూడా మేము చూసుకొని దానికి సంబంధించిన మందులు ఇస్తాము. ఇవి కంపల్సరీ ఇతర విధానాల్లో డైరెక్ట్ హార్మోన్స్ అనేవి తీసుకోవడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ముందు కొన్ని సర్వైకల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రొలాంగ్ ఈ మెనోపాజ్ పీరియడ్లో మనము కొంత ఒక 6 నెలలు సంవత్సరం వరకు మనకు ప్రొలాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఈ దీంట్లో హోమియోపతి విధానంలో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎంతకాలమైనా మందులు తీసుకొని ఆ యొక్క సమస్యలన్నిటికీ ఒక సపోర్టివ్ మెడిసిన్ లాగా హోమియో విధానం పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. కాబట్టి మీరందరూ కూడా దీనికి సంబంధించినది మెయిన్గా అవగాహన పెంచుకోవాలి. ఈ మెనోపాజ్ వచ్చే టైంలో ఇవన్నీ కూడా నార్మల్గా ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యలు అనుకొని వాటి మీద అవగాహన పెంచుకొని కొంతవరకు ఈ హోమియో విధానం చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అందరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.